Dear students, మనం ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ లో 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో ఇంతకు ముందు క్లాసులో మనం కంబషన్ దహనము అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఆక్సిడేషన్ ఆక్సీకరణము అంటే ఏంటో చెప్పుకుందాం. దానికోసం చూడండి, టేక్ అబౌట్ 3 ml ఆఫ్ ఇథనాల్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్ అండ్ వామిట్ జెంట్లీ ఇన్ ఏ వాటర్ బాత్. కొంచెం ఇథనాల్ అంటే ఈథైల్ ఆల్కహాల్ అన్నమాట. ఇథనాల్ అంటే CH3CH2OH. దాన్ని ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని దాన్ని కొంచెం నీట్ గా జెంట్లీగా మనం హీట్ చేద్దాం వాటర్ బాత్ లో. అంటే టెస్ట్ ట్యూబ్ ని నేరుగా హీట్ చేస్తే టెస్ట్ ట్యూబ్ పగిలిపోవచ్చు కాబట్టి మనము ఒక కంటైనర్ లో వాటర్ తీసుకొని ఆ వాటర్ లో టెస్ట్ ట్యూబ్ పెట్టి హీట్ చేయాలన్నమాట. అప్పుడు టెస్ట్ ట్యూబ్ పగిలిపోకుండా ఉంటుంది. యాడ్ a 5% solution of alkaline potassium permanganate drop by drop to this solution. మనం ఈథైల్ ఆల్కహాల్ ఉంది కదా, ఇథనాల్ అంటే అదే కదా, దానికి కొంచెం 5% ఆల్కలైన్ పొటాషియం పర్మాంగనేట్ ని డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఏం జరుగుతుంది? మరలా మనం ఏం చేసాం? Why does the color of potassium permanganate not disappear when excess is added? మరి పొటాషియం పర్మాంగనేట్ లో పర్మాంగనేట్ అయాన్స్ ఉంటాయి. ఈ అయాన్స్ ఏం చేస్తాయంటే ఈ ఈథైల్ ఆల్కహాల్ ని ఇథనోయిక్ యాసిడ్ గా ఆక్సిడైజ్ చేస్తాయి అన్నమాట. అలా ఆక్సిడైజ్ చేయటంలో అవి కన్జ్యూమ్ అయిపోతాయి. అందువల్ల ఫస్ట్ కలర్ అనేది పోతుంది, దానికి ఉండే ఆ రెడ్ కలర్ పోతుంది అనమాట. తర్వాత మనం ఇంకా ఎక్సెస్ యాడ్ చేస్తే ఆక్సిడేషన్ ప్రాసెస్ అంతా పూర్తయింది కాబట్టి ఇంకా అక్కర్లేదు కాబట్టి మరలా కలర్ అనేది అదే కలర్ ఉంటుంది. కలర్ పోవాల్సిన అవసరం ఏం లేదనమాట. అంటే ఇది ఆక్సిడేషన్ రియాక్షన్ కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇక్కడ ఏంటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదే కదా ఈథైల్ ఆల్కహాల్ అంటే. ఈథైల్ ఆల్కహాల్ అంటే CH3CH2OH. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఆక్సిడైజ్ చేస్తున్నాం. అంటే దానికి కావలసినంత ఆక్సిజన్ ని ఇస్తున్నాం మనం. ఎలా? ఆల్కలైన్ పొటాషియం పర్మాంగనేట్ కొంచెం హీట్, లేకపోతే ఎసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్ ప్లస్ హీట్. ఈ రెండు ఎందుకని అంటే ఆక్సిజన్ ని కావలసినంత ఆక్సిజన్ ని ఇవ్వటానికి అన్నమాట. అందువల్ల ఆటోమేటిక్ గా అది కాస్త ఆక్సిడైజ్ అయిపోయి ఏమైపోయింది? ఇథనోయిక్ యాసిడ్ గా మారిపోయింది అనమాట. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ టు ఆక్సిడేషన్ రియాక్షన్. We see that some substances are capable of adding oxygen to others. ఇక్కడ చూసారా, ఆల్కలైన్ KMnO4 గాని లేకపోతే ఎసిడిఫైడ్ K2Cr2O7 గాని ఏం చేయగలుగుతున్నాయి? అవి ఆక్సిజన్ ను ఈ ఈథైల్ ఆల్కహాల్ కు ఇవ్వగలుగుతున్నాయి. ఓకేనా? కావలసినంత ఆక్సిజన్ ను. అలాంటి సబ్స్టాన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటారు. సో మిమ్మల్ని ఎవరైనా ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి అని అడిగినప్పుడు ఏవైతే ఆక్సిజన్ ను సప్లై చేయగలవో ఇంకొక ప్రక్కన ఉండే సబ్స్టాన్స్ కి, అలాంటి వాటిల్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఆల్కలైన్ పొటాషియం పర్మాంగనేట్ కానీ లేకపోతే ఎసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్ కానీ ఎగ్జాంపుల్ గా చెప్పచ్చు అనమాట. ఓకేనా? ఆల్కలైన్ పొటాషియం పర్మాంగనేట్ ఆర్ ఎసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్ ఆర్ ఆక్సిడైజింగ్ ఆల్కహాల్స్ టు యాసిడ్స్. ఇవి రెండు ఏం చేస్తున్నాయి? ఇదిగో ఈ ఆల్కహాల్ ను ఇలా యాసిడ్ గా ఆక్సిడైజ్ చేస్తున్నాయి అన్నమాట. హెన్స్ దే ఆర్ నోన్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఈ రెండు ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఓకేనా? ఇప్పుడు నేను 2 రియాక్షన్స్ చెప్పాను కదా. మూడోది ఎడిషన్ రియాక్షన్స్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే కార్బన్ కి మధ్య డబుల్ బాండ్ అన్నా ఉండాలి, ట్రిపుల్ బాండ్ అన్నా ఉండాలి. అవే కదా అన్సాచురేటెడ్ అంటే. యాడ్ హైడ్రోజన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ సచ్ యాజ్ palladium or nickel to give saturated hydrocarbons. ఈ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కి మనం గనక హైడ్రోజన్ ను యాడ్ చేస్తే
అవి కాస్త సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ గా మారిపోతాయి అన్నమాట. ఇలా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ రియాక్షన్స్ ను ఎడిషన్ రియాక్షన్ అంటారు. దీనికి క్యాటలిస్ట్ కూడా అవసరం. ఏంటంటే పెల్లాడియం గాని నికెల్ గాని. సార్ క్యాటలిస్ట్ అంటే ఏంటి అంటే అది కెమికల్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ కాదు, కానీ కెమికల్ రియాక్షన్ ఫాస్ట్ గా జరిగేట్టుగా చేస్తుంది అనమాట. లేకపోతే కొన్ని స్లో చేస్తాయి కూడా. సో కెమికల్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ కాకుండా కెమికల్ రియాక్షన్ రేట్ పెంచేదాన్ని కానీ లేదా తగ్గించేదాన్ని కానీ క్యాటలిస్ట్ అంటారు. ఎగ్జాంపుల్ కి పెల్లాడియం కానీ నికెల్ కానీ. ఇప్పుడు మనం అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కి హైడ్రోజన్ యాడ్ చేస్తే అవి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ గా మారిపోయినాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, దీన్ని చూడంగానే మీకు అర్థమైపోయింది ఇది అన్సాచురేటెడ్ అని. ఎలా అంటే కార్బన్ కి మధ్య డబుల్ బాండ్ ఉంది. సార్ ఇక్కడ ఆర్ అని ఉంది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది మీథైల్ అనుకోండి, CH3 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 CH3. లేకపోతే ఈథైల్ C2H5 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 C2H. అంటే ఇవి ఆల్కేన్ ఒక హైడ్రోజన్ ని పోగొట్టుకుంటే దాన్ని ఆల్కైల్ అంటారు. ఏ ఆల్కేన్ అయినా సరే ఒక హైడ్రోజన్ ని పోగొట్టుకుంటే దాన్ని ఆల్కైల్ గ్రూప్ అంటారు. దాన్ని ఆర్ తో డినోట్ చేస్తారు. దీన్ని చూడంగానే మీరు అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అని చెప్పగలరు, ఎందుకంటే డబుల్ బాండ్ ఉంది. దీనికి మనం హైడ్రోజన్ యాడ్ చేసాం. అప్పుడు ఏమైంది? హైడ్రోజన్ యాడ్ చేస్తే ఈ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ అయిపోయింది, హైడ్రోజన్ వచ్చి యాడ్ అయిపోయింది. చూసారా? అయితే ఇక్కడ క్యాటలిస్ట్ ఒకటి యూజ్ చేస్తున్నాం, నికెల్. అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కాస్త సాచురేటెడ్ గా మారిపోయినాయి బై యాడింగ్ హైడ్రోజన్. ఇక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎడిషన్ రియాక్షన్ అంటారు. అర్థమవుతుందా మీకు? సరే, ఓకే. క్యాటలిస్ట్ అంటే ఏంటో నేను చెప్పేశాను. దిస్ రియాక్షన్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ ది హైడ్రోజనేషన్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్ యూజింగ్ ఏ నికెల్ క్యాటలిస్ట్. ఈ ఆయిల్స్ ఉంటాయి చూసారా, ఆయిల్స్ అనేవి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. వాటికి మనం హైడ్రోజన్ కలిపితే అప్పుడు అవి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ గా మారిపోతాయి. దీన్ని హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ అంటారు. దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే వాటికి ఉండే బ్యాడ్ స్మెల్ పోతుంది, పోయి మంచి స్మెల్ వస్తుంది అనమాట. తర్వాత దాని డ్యూరబిలిటీ కూడా పెరుగుతుంది, ఎక్కువ నాళ్ళు నిల్వ ఉంటాయి అనమాట. అందుకని మనం ఆయిల్స్ ని హైడ్రోజనేషన్ చేస్తాం ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ క్యాటలిస్ట్. ఓకేనా? నెక్స్ట్, vegetable oils generally have long unsaturated carbon chains while animal fats have saturated carbon chains. మీరు గమనించారా ఏంటి? ఈ వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయే వాటికి లాంగ్ అన్సాచురేటెడ్ కార్బన్ చైన్స్ ఉంటాయి. ఏవి? వెజిటబుల్ ఆయిల్స్ కి. అవే ఎనిమల్స్ నుంచి వచ్చిన ఫ్యాట్స్ కి అయితే సాచురేటెడ్ కార్బన్ చైన్స్ ఉంటాయి. ఓకేనా? అది తేడా అనమాట. మరి అప్పుడు యూ మస్ట్ హ్యావ్ సీన్ అడ్వర్టైజ్మెంట్స్. నువ్వు చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూసుంటావు టీవీలలో. ఏమనంటే స్టేటింగ్ దట్ సమ్ వెజిటబుల్ ఆయిల్స్ ఆర్ హెల్దీ. మా ఆయిల్ ని కొనుక్కోండి, మీకు హెల్త్ బాగుపడుతుంది అని అడ్వర్టైజ్మెంట్స్ నువ్వు చూసే ఉంటావు. ఎనిమల్ ఫ్యాట్స్ జనరలీ కంటైన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఎనిమల్స్ నుంచి వచ్చినటువంటి ఫ్యాట్స్ ఉంటాయి చూసారా, వాటిల్లో ఏముంటుందంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అంటే కార్బన్ కి మధ్య సింగిల్ బాండే ఉంటుందన్నమాట. విచ్ ఆర్ సెడ్ టు బి హార్మ్ఫుల్ ఫర్ హెల్త్. చూసారా, ఎనిమల్స్ నుంచి వచ్చిన ఫ్యాట్స్ ని మనం డైరెక్ట్ గా తీసుకుంటే అవి మనకు హార్మ్ఫుల్. వాడు అఫ్ కోర్స్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటాడు, మా ఆయిల్స్ తీసుకోండి అని. మీరు గమనించుకోవాలి, అవి వెజిటబుల్స్ నుంచి వచ్చిన యానిమల్స్ నుంచి వచ్చిన ఫ్యాట్సా లేకపోతే వెజిటబుల్ ఆయిల్సా? యానిమల్స్ నుంచి వచ్చిన ఫ్యాట్స్ కనుకైతే అవి హార్మ్ఫుల్ టు హెల్త్. అదే వెజిటబుల్స్ నుంచి వచ్చిన ఆయిల్స్ అయితే అవి తీసుకోవచ్చు, అవి హెల్దీ అన్నమాట. ఓకేనా? కాబట్టి ఆ తేడా గమనించండి. ఆయిల్స్ కంటైనింగ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ షుడ్ బి చూజన్ ఫర్ కుకింగ్. మనము వంటకి ఎలాంటివి వాడుకోవాలో తెలుసా?
అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆయిల్సే వాడుకోవాలి మనం. ఎనిమల్స్ నుంచి వచ్చినవి వాడకూడదు. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా ఏ రియాక్షన్స్? ఎడిషన్ రియాక్షన్స్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఏంటి? సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే చాలా సింపుల్. ఎలా? నేను మీకు ఒకటి చూపిస్తాను, చూడండి కేర్ఫుల్గా. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చూపిస్తా. ఇప్పుడు CH4 ఉందనుకోండి, కార్బన్ టెట్రావాలెన్సీ అనేది సాటిస్ఫై అయిపోయింది, అంతే కదా? కార్బన్ టెట్రావాలెన్సీ సాటిస్ఫై అయిపోయింది. ఎందుకంటే ఒక కార్బన్ 4 హైడ్రోజన్లతోటి బాండ్స్ ఏర్పరచుకుంది. ఇంకా అదనంగా దీనికి ఎటువంటి అవసరం లేదు. మరి అలాంటి దాన్ని మనం ఏం చేస్తున్నామంటే క్లోరిన్తో రియాక్ట్ అయ్యేటట్టు చేస్తున్నాం, +Cl2. మరి క్లోరిన్ ని తీసుకోదు కదా ఇది. అప్పుడు ఏమవుతుందంటే ఈ క్లోరిన్ ఒక హైడ్రోజన్ ని తొలగించి దాని ప్లేస్ లోకి ఈ క్లోరిన్ వస్తుందన్నమాట. అంటే పైన రాస్తా నేను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ CH3Cl అంటే ఒక హైడ్రోజన్ బయటకు వచ్చేసింది, బయటకు వచ్చిన హైడ్రోజన్ కలిసి HCl అయిందనమాట. సో రియాక్షన్ అంతా ఇక్కడ రాస్తా ఏమని? CH4 plus Cl2 will gives rise to CH3Cl plus HCl. ఇక్కడ జరిగింది సబ్స్టిట్యూషన్. ఏదొచ్చి దేన్ని సబ్స్టిట్యూట్ చేసింది? క్లోరిన్ వచ్చి హైడ్రోజన్ ను సబ్స్టిట్యూట్ చేసింది. హైడ్రోజన్ బయటికి వెళ్ళిపోతే దాని ప్లేస్ లోకి క్లోరిన్ వచ్చింది. మరలా నువ్వు దీనికి క్లోరిన్ యాడ్ చేస్తే ఏమవుతుంది? CH2Cl2 వస్తుంది. అంటే ఇంకొక హైడ్రోజన్ వెళ్ళిపోతుంది. అట్లా 1 by 1 వెళ్ళిపోతాయి అనమాట. ఇలాంటి రియాక్షన్ ని మనం సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటాం. ఓకేనా? సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ fairly unreactive and are inert in the presence of most reagents. ఇవి ఉన్నాయి చూసారా, ఈ CH4 ఇట్లాంటివన్నీ కూడా సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కదా, అంటే సింగిల్ బాండ్ కదా ఉండేది. ఇవి ఇనర్ట్ గా ఉంటాయి, దేనితోటి రసాయన చర్యలలో పాల్గొనటానికి ఇష్టపడవు. నువ్వు ఒకవేళ రకరకాల కెటలిస్టులు పెట్టినా కూడా అంత సామాన్యంగా ఇవి రావు రియాక్షన్స్ లోకి. హవెవర్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్, సూర్యకాంతి సమక్షంలో క్లోరిన్ ను గనక యాడ్ చేస్తే హైడ్రోకార్బన్స్ ఇన్ ఏ వెరీ ఫాస్ట్ రియాక్షన్ ఇలా జరుగుతుంది. CH4 కి Cl2 ని యాడ్ చేస్తే CH3Cl, మళ్ళీ దానికి యాడ్ చేస్తే CH2Cl2, మళ్ళీ దానికి యాడ్ చేస్తే CHCl3, మళ్ళీ దానికి యాడ్ చేస్తే CCl4. చూసారా? అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క హైడ్రోజన్ బయటికి రావటం, దాని ప్లేస్ లోకి క్లోరిన్ రావటం జరుగుతుంటుంది అనమాట. ఏ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ యూజువలీ ఫార్మ్డ్ విత్ ది హయ్యర్ హోమోలాజియస్ ఆల్కేన్స్. రకరకాల ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇదే సబ్స్టిట్యూషన్ అంటే. జనరల్ గా గుర్తుపెట్టుకోండి, ఈ ఆల్కేన్స్ అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. అవే ఆల్కైన్స్ అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఇందాక చెప్పిన ఎడిషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. అర్థమైందా? సో ఏవి సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతాయి? ఆల్కేన్స్. ఏవి ఎడిషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతాయి? ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ అదే కదా ఇక్కడ రాసింది, CH4 plus Cl2, CH3Cl plus HCl in the presence of sunlight. ఓకే, నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్. వాట్ ఈస్ ది కన్వర్షన్ ఆఫ్ ఇథనాల్ టు ఇథనోయిక్ యాసిడ్ అండ్ why is the conversion of ethanol to ethanoic acid an oxidation reaction? ఈ ఇథనాల్ ని ఇథనోయిక్ యాసిడ్ గా మార్చాం కదా ఇందాక మనము, అది ఎందుకని ఆక్సిడేషన్ రియాక్షన్ అని అడుగుతున్నాడు అనమాట. అది ఎక్కడుంది? అది ఇందాక పోయి చూద్దాం. మనం మార్చింది ఇక్కడెక్కడో దాన్ని చూసాం కదా. ఇదే కదా, ఈథైల్ ఆల్కహాల్ ని ఇథనోయిక్ యాసిడ్ గా మార్చేది. ఎందుకని ఇది ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఇక్కడ మనం దీనికి ఆక్సిజన్ యాడ్ చేస్తున్నాంగా.
ఈథైల్ ఆల్కహాల్ కి ఆక్సిజన్ ని యాడ్ చేస్తున్నాం కదా, ఆక్సిజన్ ని యాడ్ చేస్తున్నామంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా అది ఆక్సిడేషన్ రియాక్షన్, అందువల్లనే అది ఆక్సిడేషన్ రియాక్షన్ అని చెప్పాలి. ఓకేనా? మనం ఆక్సిజన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది, చూద్దాం. అక్కడ ఎక్కడుందా క్వశ్చన్? సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఓకే, ఇక్కడే కదా అది. రైట్. ఏ మిక్స్చర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఈథైన్. ఈథైన్ అంటే మీకు ఫార్ములా తెలుసా? ఈథేన్ అంటే C2H6, అది ఆల్కేన్. అది ఎందుకంటే CnH2n+2 లాగా ఉంది. ఈథీన్ అంటే C2H4, అది ఆల్కీన్. ఈథైన్ అంటే C2H2, అది ఈథైన్. ఇక్కడ ఈథైన్ సంగతే మాట్లాడుతున్నాడు. ఇదనమాట. ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంటుంది కార్బన్ కి కార్బన్ కి, ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది, ఇక్కడ సింగిల్ బాండ్. మీరు డయాగ్రామ్ వేసి చూసుకోవడం నేను చెప్పున్నా మీకు ఆల్రెడీ. దీన్ని మనము వెల్డింగ్ చేసేటప్పుడు ఈ ఈథైన్ ఉపయోగిస్తాం. దాన్ని వెల్డింగ్ చేసేటప్పుడు ఏ మిక్స్చర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఈథైన్ ఈజ్ బర్న్డ్ ఫర్ వెల్డింగ్. మనం కేవలం ఈథైన్నే కాకుండా దాంతో పాటు ఆక్సిజన్ ని కూడా పంపిస్తూ వెల్డింగ్ చేస్తాం. కెన్ యూ టెల్ వై ఏ మిక్స్చర్ ఆఫ్ ఈథైన్ అండ్ ఎయిర్ ఈజ్ నాట్ యూజ్డ్? ఏమి ఆక్సిజన్ తో కలిపి దీన్ని పంపించకపోతే ఏమి గాలి జాలదా? గాలితో కలిపి పంపచ్చు కదా అని అడుగుతున్నాడు. మనం గాలితో పాటుగా దీన్ని పంపిస్తే తగినంత ఆక్సిజన్ దీనికి అందదు. ఎందుకంటే నైట్రోజన్, సల్ఫర్ అవన్నీ ఉంటాయి కాబట్టి బర్నింగ్ సరిగా జరగక వెల్డింగ్ అనేది కావలసినంత హీట్ ప్రొడ్యూస్ కాదు. ఈ ఈథైన్ బర్న్ కావాలంటే దానికి కావాల్సింది ఎయిర్ కాదు, ప్యూర్ ఆక్సిజన్ కావాలి. ప్యూర్ ఆక్సిజన్ అయితేనే బర్నింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్కువ హీట్ వస్తుంది అనమాట. అందువల్లనే మనం ఎప్పుడైనా ఈథైన్ బర్న్ చేయాలంటే ఈథైన్ కు ఎయిర్ మిక్స్ చేయం, ఈథైన్ కు ప్యూర్ ఆక్సిజన్ మిక్స్ చేసి బర్న్ చేస్తాం అనమాట. అర్థమవుతుందా? అది దానికి ఆన్సర్, అది చెప్పాలి మనం. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సమ్ ఇంపార్టెంట్ కార్బన్ కాంపౌండ్స్, ఇథనాల్ అండ్ ఇథనోయిక్ యాసిడ్. ఏవో కొన్ని కార్బన్ కాంపౌండ్స్ ముఖ్యమైనవి నేర్చుకుందాం. సరే, ప్రస్తుతానికి ఈ టాపిక్ ఇంతవరకే వినండి, తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేస్తా. ఓకేనా?